Praise the Lord once again. Thanks to you all in Jesus' name. మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుని ప్రేయర్ చేసుకున్నాం. Psalms 31 కీర్తనలు 31వ అధ్యాయం. A beautiful psalm. ఈ కీర్తనలో 24 వచనాలు ఉన్నాయి, 24 verses. And we'll go through this psalm and we'll pray through the psalm according to this psalm. ఈ కీర్తనలో వచనాలు మనం ఆధారం చేసుకొని ప్రార్థన చేసుకున్నామండి. And in LSM we are learning how to pray the word of God. దేవుని యొక్క వాక్యమును ఎత్తి పట్టుకొని ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. అండ్ దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్, రైట్? మన మాటలు కాదు, దేవుని యొక్క మాటలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. సో కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దామండి. Psalms 31. In you, O Lord, do I take refuge. Let me never be put to shame. In your righteousness, deliver me. And as I'm reading this psalm, let us pray. Prayer mode loki enter అయిపోవాలి. ప్రార్థన చేసుకుందాము అని స్పెసిఫిక్ గా నేను చెప్పట్లేదు. We will continue to pray. ప్రార్థన చేసుకుందాం. ఈ వచనాలు ఎత్తి పెట్టుకొని ప్రతి మాట మీ నోటితో మీరు రిపీట్ చేస్తే బాగుంటుంది. ప్రభువా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము. ఇందాక నేను షేర్ చేసుకున్నాను ఏంటంటే, David's life was like, ఈ కీర్తనలు మనం చదివినట్లు అయితే ఇట్స్ లైక్ ఎన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. కొంచెం సేపు ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లుంటది, కొంచెం సేపు ఏమో నా ప్రాణమా ఎందుకు నాలో కృంగి ఉన్నావు. సో ఎవ్రీ బిలీవర్స్ లైఫ్ ఈజ్ లైక్ దట్. sometimes you feel so strong in your faith, sometimes you feel so down, sometimes you are like up in the mountain, sometimes you are like down in the valley. Have you ever been there అండి? Have you ever been there? ఎప్పుడన్నా అలాంటి పరిస్థితికి వెళ్ళారా? చాలా ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం చిన్న శోధన వచ్చినప్పుడు చాలా దుఃఖము, భయము, ఆందోళన, ఏంటి ప్రభువా అటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన కూడా ఇట్స్ అన్ ఎగ్జాక్ట్లీ ఒక స్కాన్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు? ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనుషుల దగ్గర నుంచి, రకరకాల మనుషుల దగ్గర నుంచి, లేకపోతే తన మనసులో ఉన్న యొక్క ఆలోచనల వలన, ఆందోళన వల్ల ఎదుర్కొన్నప్పుడు దావీదు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో మనం చూద్దామండి. ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం కూడా లెట్స్ ప్రే టుగెదర్ విత్ దిస్. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నీ చెవి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగా ఉండుము. ప్రభువా, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. ప్రభువా, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించడానికి ఆధారం ఏంటంటే, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ సాల్వేషన్, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ డెలివరెన్స్. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాము. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క సాల్వేషన్ కి కారణం ఏంటి? ఫౌండేషన్ ఏంటండి మన సాల్వేషన్ కి? చెప్తారు ఎవరైనా? ఆయన నీతిమంతుడు. ఆయన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. హి మేడ్ us the righteousness of God in Christ. దేవునిలో మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి ప్రభువా, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి దావీదు మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా నీ నీతిని బట్టి నన్ను రక్షించు, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఇన్క్లైన్ యువర్ ఇయర్ టు మీ లార్డ్, బెండ్ యువర్ ఇయర్ టు మీ లార్డ్. అంటే ఇంకొక వర్షన్ లో బెండ్ యువర్ ఇయర్. ఆయన నీతిని బట్టి ఆయన రక్షించి ఏ విధంగా రక్షిస్తాడో ఇక్కడ రాయబడింది చూడండి. ఆయన వంగి ఆయన చెవితో మన మొర వింటాడంట. రెస్క్యూ మీ స్పీడీలీ లార్డ్. ఇగో ప్రభువా, నన్ను రక్షించుటకు చెవి ఎక్కి త్వరగా విడిపించు. ప్రభువా, నన్ను రక్షించుటకు నా ఆశ్రయ శైలముగా ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. లార్డ్, బీ మై రాక్ ఆఫ్ రెఫ్యూజ్ ఫర్ మీ అండ్ అ స్ట్రాంగ్ ఫోర్ట్రెస్ టు సేవ్ మీ. చెప్దామా అండి? లార్డ్, యు ఆర్ మై రాక్, లార్డ్ యు ఆర్ మై ఫోర్ట్రెస్. ప్రభువా, నీవు నాకు దుర్గమై ఉన్నావు, నీవు నాకు బలమైన కోట అయి ఉన్నావు. ప్రభువా, నేను ఎటువంటి పరిస్థితిలో నుంచి వెళ్ళినప్పటికీ లార్డ్ యు ఆర్ మై రాక్. హల్లెలూయా. ప్రభువా, నీ చిత్తము తప్ప నా జీవితంలో ఇంకా వేరేదేది నెరవేరడానికి వీల్లేదు. ఐ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్. ప్రభువా, నీ యొక్క వాక్యము మీద నేను నిలబడ్డాను. ఐ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్. ఇఫ్ యు వాంట్ టు సీ అనదర్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఏదో ఆర్డినరీగా ప్రార్థన చేయడం కాదండి. ఆర్డినరీగా ప్రార్థన చేయడం కాదు. మనము ప్రార్థన అనేది మన బ్లడ్ లోకి వెళ్ళిపోవాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు లెర్న్ దట్. అండ్
ఒక కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ అనేది మనకి చాలా అవసరము. ఎవ్రీబడి దయచేసి మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా నీ నీతిని బట్టి, ప్రభువా నీవు నన్ను రక్షిస్తున్నందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, ఫర్ you are protecting me because of your righteousness, Lord. Thank you, Lord, that you are my rock. Thank you, Lord, that you are my refuge. Thank you, Lord, that you are my strong fortress. Hallelujah. ఆయన ప్రాకారము గల ఇల్లుగా నీవు నా పక్షాన ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. For your name's sake you lead me and guide me. For your name's sake, నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూచి నన్ను నడిపింపుము. నీ నామమును బట్టి త్రోవ చూచి నన్ను నడిపింపుము. ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ దిస్ మార్నింగ్? ఒకవేళ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఉన్నారా? ఆర్ యూ వరింగ్ అబౌట్ ఎనీథింగ్? ఆయన నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. ఎవ్రీ కన్ఫ్యూజన్ బి సైలెన్స్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితంలో ఉన్న ఏ కన్ఫ్యూజన్ అయినప్పటికీ బి సైలెన్స్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, గివ్ complete authority to the Holy Spirit over your life. మీ జీవితం మీద సంపూర్ణ అధికారం పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. Let him steer the way, let him drive you, let him guide you. పరిశుద్ధాత్మ దేవా, I invite you into my life. చెప్తామండి, I invite you. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారంగా బ్రతికేవారు శరీరేచ్ఛల మీద వారు మనసు ఉంచుతారు, కానీ దేవుని ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద వారు మనసు ఉంచుతారు. మనం శరీరేచ్ఛల మీద మనసు ఉంచితే దేవుని సంతోషపెట్టిన వారు కాము. we should be led by the Holy Spirit. ఎందరైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. those who are led by the Holy Spirit, they are the sons of God. They are the sons of God. So కాబట్టి అమ్మా, నీవు దేవుని కుమార్తెవి, నీవు దేవుని కుమారుడివి. కాబట్టి hallelujah, you have this privilege. Holy Spirit, God is upon you. I want you to pray. Hallelujah. Father Lord, I thank you for igniting your fire in each and every one. ప్రతి ఒక్కరిలో ప్రభా నీ యొక్క ఫైర్ ఇగ్నైట్ చేస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా. There are people in the group, you are confused. మీరు మీ ముందు రెండు మూడు చాయిసెస్ ఉన్నాయి. You don't know which one to choose. ఏది చూస్ చేసుకోవాలో తెలీదు. ఇది చూస్ చేసుకుంటే నేను తప్పు చేస్తానేమో, ఇది చూస్ చేసుకుంటే తప్పు చేస్తానేమో, ప్రభా ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? మేబీ జాబ్ అయి ఉండొచ్చు, మేబీ బిజినెస్ అయి ఉండొచ్చు, మేబీ I don't know, but let Holy Spirit God give you that clear vision, that clarity in the name of Jesus. Yes, let Holy Spirit God, invite Holy Spirit. Hallelujah. Father, in Jesus name I pray. Father Lord, every door from the enemy, Lord, in Jesus name I pray, close it in the name of Jesus. Lord, in the name of Jesus, confuse చేసే ప్రతి ద్వారము, దేవుని చిత్తము కాని ప్రతి ద్వారము మూసివేయబడును గాక. Let every door that is not from God, let it be closed in Jesus name, in the name of Jesus. కానీ దేవుని చిత్తమైన ద్వారము నీ జీవితంలో ఎవ్వరు మూసే అధికారం లేదు. There is no one can close the door that is opened by God. Father, in Jesus name, Father, in the name of Jesus, there is someone in the group, you are confused whether to go overseas or whether to stay where you are. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండాలా లేకపోతే ఓవర్సీస్ కి వెళ్ళాలా అనేది మీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. Ask God for the clarity. Hallelujah. You are God's child. Hallelujah. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. Everyone who is born again, రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు, you are regarding the country of settlement. Father, in the name of Jesus, God will direct you, brother. Completely surrender your heart to God. Don't take any decision with that quick instinct to తీసుకోవద్దు. Wait upon God and he will guide you. He will establish your footsteps. Thank you, Father. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. You are the sons and daughters of God. And తండ్రి స్వరము వినటానికి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? డాడీస్ వాయిస్ వింటారు. కొడుకుగా ఉండడమే క్వాలిఫికేషన్, రైట్? కూతురుగా ఉండడమే క్వాలిఫికేషన్. అండ్ హీ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ a big qualifications from us. All that Jesus wants is, Lord, I want to hear your voice. Just ask him, Lord, I want this direction. Lord, I want your direction. Lord, I want your counsel. Let's yield to the Holy Spirit. Spend time with him. Ask him and he will direct you. Thank you, Father. ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నీ నామమును బట్టి
త్రోవ చూపి నన్ను నడిపించుము. ఫర్ యువర్ నేమ్ సేక్ లార్డ్, లీడ్ మీ ఇన్ ద path of righteousness. There are many paths, but we have to walk only in the path that God has meant for us. So Lord, lead me, Lord, lead me and guide me in the path of righteousness for your name's sake, for your name's sake. నీ నామమును బట్టి ప్రభువా, నీ నామమును బట్టి నడిపించు. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వడిన వలలో నుంచి నన్ను తప్పించుము. How many of you can identify with this అండి? రహస్యముగా సైతాను వేసిన వలలో నుంచి ప్రభువా నన్ను తప్పించు. హల్లెలూయా, హల్లెలూయా. Take me out of the net they have hidden for me. Hallelujah. For you are my refuge, Lord. For you are my refuge, Lord. Whatever the net, whatever the trap of the enemy, trap of the enemy, సైతాను కుతంత్రాలు, trap of the enemy, traps of the enemy, in Jesus name God is delivering you. నీ పాదాలు ఆ యొక్క సైతాను యొక్క వలలో చిక్కుపడకుండా యేసు నామములో he is delivering you, he is protecting you. హల్లెలూయా. అంతా బానే ఉంది కదా సిస్టర్, నాకేమీ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు కూడా I want you to pray. హల్లెలూయా. తెలియకుండా సైతాను ట్రాప్స్ వేసి ఆ వలలు వేసి ఉంచుతాడు. వేటకాని ఊరిలో నుంచి పడకుండా ఆయన మనలను రక్షిస్తున్నాడు. he is delivering us from the foulest snare. వేటకాడు ఊరిలాగా అక్కడక్కడ వలలు వేసేసి పెట్టేస్తాడు. సో ప్రభువా, వాడి వలలో దాచిపెట్టబడి ఉన్న ఆ యొక్క వలలో నుంచి ప్రభువా నీవు నన్ను తప్పించినందుకు నీకు వందనాలు. నీవు నన్ను తప్పిస్తున్నందుకు వందనాలు. ఇక ముందు కూడా నీవు తప్పించబోతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, ఫర్ యు ఆర్ మై రెఫ్యూజ్. చెప్దామా అండి దేవునికి? ప్రభువా, నా ఆశ్రయ దుర్గము నీవే. యు ఆర్ మై రెఫ్యూజ్. See, look at me. Your company is not your source. Your job is not your source. I'm telling you, your boss is not your source. నీ బాస్ నీకు జీతం ఇస్తున్నాడేమో కానీ but he is not the source of blessing in your life. He is not, your company is not the source of blessing in your life. దేవుడే మనకి ఆధారం, దేవుడే మనకి ఆశ్రయ దుర్గము. మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, మీరు మంచిగా శాలరీ వస్తుండొచ్చు, మంచిగా ఎక్సలెంట్ గా, కానీ but I want you to look to God and say, Lord, you are my refuge. My trust is not in my company, my trust is not in my assets, my trust is not in my gold, silver, my trust is in you. ప్రభా, నా యొక్క నమ్మకము, నా విశ్వాసము నా కంపెనీలో, నా డబ్బుల్లో, నా ఆస్తిలో, నా బంగారంలో, నా మేకప్ లో లేదు ప్రభా, నీలో ఉంది ప్రభా. ఇన్ యూ is my trust. Lord, you are my refuge, you are my refuge. Hallelujah, hallelujah, hallelujah. Thank you Father. Into your hand I commit my spirit. You have redeemed me, O Lord, faithful God. ఈ మాట ఎవరు మాట్లాడారండి? ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యేసయ్య సిలువ మీద మాట్లాడిన మాట కదా. Into your hand Lord I commit my spirit. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. Lord, I surrender myself totally to you. నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. Lord, as for me, నా మట్టుకైతే నేను చనిపోయాను ప్రభువా, నాలో క్రీస్తు జీవించాలి. అంత అద్భుతంగా ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. My anger is dead, my short temper is dead, my fear is dead. Hallelujah. My unbelief is dead. Lord, I yield myself to you. నన్ను నేను నీకు సమర్పించుకున్నాను ప్రభా. నా కోపము, నా ద్వేషము ప్రభా, ఇదిగో ప్రభా, నాలో ఇంకా ఈ లోక సంబంధమైన ఏమున్నాయో నజరేయుడైన యేసు నామములో Lord, I pray, Lord, I put my flesh under the feet of the Holy Spirit. Hallelujah. శోధనలు ఇంకా ఏదైతే దేవునికి అవిధేయమైనవి మన మనసులో ఉన్నాయో, let us yield ourselves to the Holy Spirit. Say, Lord, I yield myself to you Father. I yield myself to you Father. There are people who are digging the past. You are digging the past. మీరు గతాన్ని తవ్వి అనవసరంగా సమాధానాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు మీకోసం ఉంచిన బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా you are digging the past and bringing strife into your family. Your wonderful family, God has blessed your life. Don't go into the past. Don't live in the past regrets. Look unto your future, and with God you can build your family on a solid rock. Hallelujah, hallelujah. Thank you Father, thank you Lord, thank you Lord. I hate those who pay regard to worthless idols, but I trust in the Lord. Hallelujah, 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 hallelujah. ఇక్కడ ఏమంటున్నాడండి? నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. చెప్తారా? వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. దేవతలు అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. విగ్రహం అంటే ఏదైనా అవ్వచ్చు. మనం దేవుళ్ళని పూజించే వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఫోనే మీకు విగ్రహం అవ్వచ్చు, లేకపోతే మీరు దేవుని కంటే విలువైన స్థానం దేనికి ఇచ్చారో అదే మీలో జీవితంలో విగ్రహం అవ్వచ్చు. లేకపోతే చాలా మందికి కంపెనీయే లైఫ్. ఇంకా పొద్దున్న లెగ్స్ నుంచి రాత్రి దాకా ప్రార్థన
చేసుకోవడానికి టైం లేదు సిస్టర్, అసలు చాలా బిజీగా ఉన్నాను, మీటింగ్స్ లో బిజీగా ఉన్నా, అక్కడ బిజీగా ఉన్నా, ఇక్కడ బిజీగా ఉన్నా. See, that's why I said company is not yours, so don't make an idol out of it. Don't make an idol out of people. Don't make an idol out of the material things. ఈ మెటీరియల్ థింగ్స్ ద్వారా ఒక విగ్రహాన్ని తయారు చేసుకోవద్దు. దాన్ని ఆశ్రయించినంత అంత పనికి మాలిన పని ఇంకోటి ఉండదండి. మన ఆశ్రయము దేవుడు, మన ఆశ్రయ దుర్గము దేవుడు. వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు. నేనైతే యెహోవాను నమ్ముకొని ఉన్నాను. For I trust in the Lord. I trust in the Lord. Hallelujah. I will rejoice and be glad in your steadfast love, because you have seen my affliction. You have known the distress of my soul. One thing that you can rejoice, my dear brother and my dear sister, for God has seen your affliction. దేవుడు నీ బాధని చూశాడు. దేవుడు నీ యొక్క మొరను వింటున్నాడు. ఎవరు వినట్లేదు అని ఒకవేళ అనిపించినట్లుగా ఉన్నా దేవుడు నీ మొరను వింటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, నా బాధను నీవు దృష్టించి ఉన్నావు. చెప్తారా అండి, ప్రభువా నా బాధని నీవు చూసినందుకు వందనాలు, నా బాధని నీవు దృష్టించినందుకు వందనాలు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టావు ప్రభువా, నీకు వందనాలు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకున్నా ప్రభువా, ఇదిగో నన్ను నీవు అర్థం చేసుకున్నందుకు వందనాలు. హల్లెలూయా. When I thought that no one is understanding me, Lord, I thank you that you understood me and my silence. Lord, I thank you, నా బాధను నీవు అర్థం చేసుకున్నావు ప్రభువా, నీవు కనిపెట్టావు ప్రభువా, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. ఇన్ని బాధల మధ్యలో Lord, I rejoice in your steadfast love. Lord, in the midst of all these troubles, in the midst of all this chaos, Lord, I trust in your steadfast love. In the midst of this confusion, ori khalare boshandala mandale kerebo ori khalara bori bala oka tandri koduku tandrini ela చేయి పట్టుకొని నమ్ముతాడు. Lord, I trust in your steadfast love. In the midst of confusion, in the midst of this distress, in the midst of this Lord chaos, Lord, I trust in your love. I trust in your love. I trust in your love. Hallelujah. Don't say it for the sake of saying. With all your heart, మీ హృదయ పూర్తిగా చెప్తారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రభువా, నీ యొక్క ప్రేమ యందు, నీ కృప యందు నేను సంతోషిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనైతిని. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలముల నా పాదములు నిల్వబెట్టితివి. సో మనం ఇందాక ఏం చదువుకున్నామండి, ఆ యొక్క వేటకాని ఊరిలో పడకుండా తప్పించమని ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడేమంటున్నాడు, ప్రభువా విశాలమైన స్థలమందు నా పాదాలు నిలబెట్టావు ప్రభువా, నేను తొట్టిల్లి పడిపోకుండా, నేను కూలిపోకుండా నా పాదాలు నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. మీ పిల్లలు, యవనస్తులైన పిల్లలు ఉంటే ప్రార్థన చేయండి ప్రభువా, వారి యొక్క పాదాలు వేటకాని ఊరిలో చిక్కుపడకుండా. తండ్రి ఇదిగో యూత్ జెమ్స్ కోసం ప్రార్థన చేద్దామా, యవనస్తులు. Lord, I pray in Jesus' name that their feet will not be entangled in the snares of the enemy. Lord, I pray, Lord, establish their feet, Lord, on the solid ground, Jesus Christ. ప్రభువా మా పిల్లలు ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా నాయన, ఎటువంటి దాచిపెట్టబడిన సైతాను కుతంత్రాలలో వారి పాదాలు చిక్కుబడకుండా, వారి మనస్సులు చిక్కుబడకుండా, నజరేయుడైన యేసు నామములో Lord, I pray in Jesus' name, let the spirit of intercession come upon every mother, every father, ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ప్రభువా, ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ప్రభువా విజ్ఞాపన ఆత్మని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఓరి కాల రేబో షందల మాందలే కెరేబో. నిన్న ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు, 23 years అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సిస్టర్. let us pray for our children. Let us pray for young people in the group లో ఉన్న యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. మీకు తెలిసిన యవనస్తులు, మీకు తెలిసిన యవన బిడ్డల కోసం ప్రార్థన చేద్దామండి. వారి పేర్లు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా నీ నామమును బట్టి నీతి మార్గంలో నడిపించు ప్రభువా. నాయన తండ్రి, నాయన యవనస్తులైన బిడ్డలు ఆ మాయకంగా ప్రభువా సైతాను కుతంత్రాలలో లొంగిపోచుండగా నజరేయుడైన యేసు నామములో కన్నీటితో అడుగుతాం. Let the fire of the Holy Spirit consume every chain, consume every bondage in the name of Jesus. In the name of Jesus, పరిశుద్ధాత్మ అగ్ని నాయన తండ్రి వారిలో ఉన్న ప్రతి అడిక్షన్, ప్రతి బంధకము నాయన తెంపివేయును గాక. Lord, I pray, let there be a revival among young people like never before. ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటిగా నాయన ఒక గొప్ప ఉజ్జీవం యవనస్తులలో జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. Lord, I cry out for the young people, Father. Lord, in Jesus' name, తండ్రి నీ కృపను బట్టి అతిశయించే వారిగా చేయి ప్రభువా. నాయన తండ్రి, నాయన వారి లోక విషయాలను బట్టి
బట్టి అతిశయించడం కాదు ప్రభా, నీ కృపను బట్టి అతిశయించే వారికి చేయమని అడుగుతున్నాను ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. మళ్ళీ దావీదు ఇక్కడ చూడండి 8th verse చాలా హైగా ఎండ్ చేశాడు. 8th verse he ended in a high note. He said, లార్డ్ ఇదిగో విశాల స్థలమున నా పాదములు స్థిరపరిచావు. ఎంత హై నోట్ తో ఎండ్ చేశాడు. కానీ మళ్ళీ అగైన్ 9th verse నుండి చూస్తే he was expressing his prayer in from deep distress. చాలా బాధ నుంచి తన ప్రార్థన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితం ఒక్కొక్కసారి అట్లానే ఉంటది. చాలా సార్లు ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మిరాకిల్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ బ్రేక్ త్రూ అని మళ్ళీ ఇటువైపు తిరిగే లోపే మళ్ళీ వెంటనే దుఃఖము, ఇటువైపు తిరిగే లోపే మళ్ళీ వెంటనే ఇంకొక శోధన. ఎవరైనా వెళ్తున్నారండి అటువంటి పరిస్థితిలో? ఒక శోధన సైలెంట్ గా అవ్వలేదు సిస్టర్, అప్పుడే అయింది అమ్మయ్య అనుకుంటే మళ్ళీ ఇంకొక శోధన వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితిలో దావీద్ మహారాజు రాశాడు చూద్దాం. 9th verse, యెహోవా నేను ఇరుక్కునబడి ఉన్నాను, నన్ను కరుణింపుము. ఇప్పుడే కదా విశాల స్థలమందు పాదములు నిలువ పెట్టావన్నాం. జస్ట్ నౌ he said he has established my feet in the broad place, but again he said, Lord be gracious to me Lord, for I am in distress. That's the reason why we need the fire of the Holy Spirit consistently. ఈ ప్రాబ్లం కి ఆన్సర్ వచ్చింది కదా అని మళ్ళా మనం ఒక 4 రోజులు ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ రిపీట్ అవుతాయి. సో కన్సిస్టెన్సీ is very important in your prayer life. If you want to see the hand of God, దేవుని యొక్క హస్తము చూడాలి అని అంటే కన్సిస్టెన్సీ is very important. హల్లెలూయా. ఎటువంటి అవకాశము మనం సైతానికి ఇవ్వకూడదు, ఎటువంటి అవకాశము ఫెయిల్యూర్ కి ఇవ్వకూడదు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొన్నిసార్లు గ్రూప్ లో కొంతమందిని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రాబ్లం లో ఉన్నప్పుడు చాలా ప్రేయర్ చేసుకుంటారు, కానీ ప్రాబ్లం లేనప్పుడు ఇంకంత సాల్వ్ అయినప్పుడు కనీసం ప్రేయర్ కి ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని అడిగితే మెసేజ్ రిప్లై ఇవ్వడానికి కూడా టైం ఉండదు, అంత బిజీగా అయిపోతారు. చూడండి, దేవునితో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థన జీవితము ఆ యొక్క పరిశుద్ధాత్మాగ్ని కంటిన్యూస్ గా మండుతూ ఉండాలి మన హృదయంలో. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. చూడండి, he was talking about his physical sickness. He is talking about his emotional distress. He is talking about a social problem. చూడండి, ఎన్ని వైపు నుంచి సమస్యలు వచ్చినాయో దావీదుకి. చూడండి, ఫిజికల్ గా చెప్తున్నాడు, నా కన్ను క్షీణించిపోయింది ప్రభువా, నా ప్రాణము నా దేహము క్షీణించిపోయింది, నా ప్రాణము నా దేహము. లార్డ్ మై ఐ ఇస్ వేస్టెడ్ ఫ్రమ్ గ్రీఫ్, మై సోల్ అండ్ మై బాడీ, ఈవెన్ హిస్ సోల్ ఇస్ డిప్రెస్డ్, హి ఇస్ ఇన్ డిప్రెషన్. అక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు మళ్ళా ప్రార్థన. లార్డ్ ఐఎమ్ ఇన్ డిప్రెషన్, నా బ్రతుకు దినములు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నీ తూర్పులు విడిచుటతో నా ఏండ్లు గ్రతించుచున్నవి. ఫర్ మై లైఫ్ ఈస్ స్పెంట్ విత్ సారో అండ్ మై ఇయర్స్ విత్ sighing. My strength fails because of my iniquity and my bone wastes away. తనలో ఇంకా కృంగిపోవడం వలన, ఆ బాధ వలన తను చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాడు, చాలా డిప్రెస్ అయిపోతున్నాడు. తన మనసు, he is not able to focus, he is not able to pray, he is not able to be connected to God. దానివల్ల ఏమవుతుంది, మన నోరు ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. దానివల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్, అనవసరమైన డోర్స్ ఓపెన్ చేయడం ఎనిమికి. దావీద్ మహారాజు కూడా he was going through problems from every side. చూసే శత్రువులందరికీ నేను నిందాస్పదుడని అయిపోయాను. Even when the enemies look at me, they are rejoicing over me. నిందాస్పదుడనయ్యాను, నా పొరుగు వారికి విచార కారణంగా. అంటే my neighbors also they hate me. It's a social problem. I cannot go into my neighborhood. నన్ను చాలా ఎగతాళిగా చూస్తున్నారు, నా తల ఎత్తుకునే ధైర్యం కూడా లేకుండా అయిపోయింది. ఎవరైనా ఉన్నారనేటువంటి పరిస్థితిలో నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచివారు నా ఎదుట పారిపోవదురు, వీధిలో నన్ను చూచివారు నా ఎదుట పారిపోవదురు. Those who see me in the street, they flee from me. I have been forgotten like one who is dead. I have become like a broken vessel. I have become from like a broken vessel. ఒక పగిలిపోయిన పాత్ర వలె అయిపోయాను ప్రభా, ఓటికుండ వలె అయిపోయాను. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. అమ్మ, receive God's favor upon you. Receive God's favor upon you. Maybe God is speaking to you. హల్లెలూయా. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఇంక దీనికంటే చచ్చిపోవటం బెటర్ కదా ప్రభా అన్నటువంటి పరిస్థితిలో దావీద్ మహారాజు అన్నాడు. ఇలాంటి పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే మరణం అయ్యి ఉండటమే బెటర్ ఏమో, ఎటు చూసిన శ్రమలు అన్నట్టుగా రాశాడు.
కానీ దావీదు ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు చూడండి. నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది, అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు, వారి గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. ఫర్ ఐ హియర్ విస్పరింగ్ ఆఫ్ మెనీ, టెర్రర్ ఆన్ ఎవ్రీ సైడ్, యాజ్ ద స్కీమ్ టుగెదర్ అగెయిన్స్ట్ మీ, యాజ్ ద ప్లాట్ టు టేక్ మై లైఫ్. ఎన్ని శోధనలు చూడండి, ఎటువైపు నుంచి. ఫ్రమ్ ఎవ్రీ సైడ్ దెర్ ఇస్ నో హోప్, ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ క్రషింగ్ హిమ్. బట్ దెన్ హీ సేస్, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ, I trust in you, oh Lord. I say you are my God. So if David can say, we can say that, right? ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు, లార్డ్ ఇన్ని సమస్యలు ఉన్నాయి కానీ I will not look at these problems, I will look unto you. నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము. So Lord, I look unto you. I pray receive the special grace upon you if you are going through that situation. Amma, there is such an anointing upon you. If you are going through that situation, I pray receive the grace of God upon your life. Thank you, Father. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్ని సమస్యలు నా చుట్టూ ఉన్నా ప్రభువా, నేను నమ్ముకున్నాను ప్రభువా. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. యోనా చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు. ఎటు చూసినా ఇట్ వాస్ డార్క్, ఇట్ వాస్ డీప్ డౌన్ ఇన్ ద ఫిష్ belly, and he says, Lord, I trust in you. Lord, I trust in you. Even this is recorded in Jonah, book of Jonah. ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచిన, no matter how overwhelming the problems are, no matter how overwhelming the loss is, Lord, I trust in you. యో దావీదు చెప్పగలిగితే మనం కూడా చెప్పగలం. ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫాదర్. అమ్మ, ఎంత మంది ఎన్ని కుతంత్రాలు వేసినా, ఎంత మంది ఎన్ని ప్లాన్స్ వేసినా, నా కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. ఆయన సెలవు లేనిదే నా తల వెంట్రుక రాలదు. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. చెప్తారా అండి? మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుడు నీకు ఇచ్చిన దీవెనలు నో బడీ కెన్ స్టీల్ వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్. వెన్ యూ సే, లార్డ్, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్, నా యొక్క కాలగతులు, నా యొక్క మార్గము ప్రభువా నీ వశంలో ఉంది, ప్రభువా నీ వశంలో ఉంది. హల్లెలూయా. దెన్ గాడ్ విల్ మేక్ ష్యూర్ నథింగ్, నో వన్ కెన్ స్టీల్ దట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. Lord, rescue me from the hand of my enemy, from the hand of my persecutors. Hallelujah. No matter how many persecutors or enemies are against you, ఎటువంటి చీకటి అంధకార శక్తులు వాటి యొక్క కుతంత్రాలలో నీవు ట్రాప్ అవ్వకుండా నజరేయుడైన యేసు నామములో, Lord, in the name of Jesus, I speak deliverance. Lord, in the name of Jesus. Hallelujah. If you are believing God for a healing, your times are in God's hands. Hallelujah. మీ యొక్క కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. నీ హీలింగ్, your healing is in God's hand. దేవుని చేతిలో ఉన్న ఆ యొక్క హీలింగ్ ఎవరైనా దొంగిలించగలరా? మీ మైండే దొంగిలిస్తుంది. Your healing is in God's hand. Hallelujah. He wants to give it to you. Receive it boldly. Receive it boldly. Your healing. Hallelujah. Lord, I thank you. Changing, Lord, you are changing the medical reports. I thank you. Hallelujah. సమాప్తమైపోయింది. మీ మీదకి రావాల్సిన శాపానికి, మీ మీద రావాల్సిన రోగానికి, మీ మీద రావాల్సిన ఆ యొక్క కర్స్ కి నాయన వెల చెల్లించావు ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. అమ్మ, నేను వెల చెల్లించాను. I have paid it all. నేను వెల చెల్లించు. Believe God and receive your healing. Believe God and receive your healing. He is your daddy. He is your father. No one can steal that healing from his hand. No one can steal that blessing from his hand. ఆయన చేతిలో నుంచి నీ ఆరోగ్యం, నీ స్వస్థత ఎవరు అపహరించలేరు. ఆయన గాయపడిన హస్తముతో నిన్ను తాకుతూ ఉన్నాడు. He is touching you. He is touching you with his nail pierced hand. Thank you, Father. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము. నీ కృప చేత నన్ను రక్షింపుము. Again, this is a prayer of confidence. Confident గా ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రభువా, Lord, let your face shine upon your servant. Save me in your steadfast love. In your steadfast love. నీ కృప చేత అని ఉంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో steadfast love అంటే నీ యొక్క అన్కండిషనల్ లవ్ తో ప్రభువా నన్ను రక్షించు. Oh Lord, let me not be put to shame, for I call upon you. Let the wicked be put to shame. ప్రభువా, నిన్ను నమ్ముకొని ఉన్నాను. Lord, I know you will not let me be put to shame. You will నన్ను సిగ్గు నందనీయవు ప్రభువా, నన్ను అవమానానికి గురి చేయవు ప్రభువా, ఎందుకంటే నీ వాక్యము మీద నేను నిలబడ్డాను ప్రభువా. Lord, I stand on your word.
word. Lord, I stand on your word. Hallelujah. పరిస్థితులు మారుతాయి కానీ ప్రభువా నీ యొక్క వాక్యము మారదు. Hallelujah. చాలా మంది for some of you it is difficult to pray, it is difficult because of your background, but God will not let you be put to shame. అమ్మా మీరు ఎన్నో అవమానాలు మీ కుటుంబంలో ఎదుర్కొంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నందుకు, యేసయ్యని నమ్ముకున్నందుకు ఎదుర్కొంటున్నారు. Maybe you are experiencing shame because of your faith, because of your మీరు విశ్వాసమును బట్టి. Today God is telling he will not let you be put to shame. మీరు నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తున్నారు వారి ముందే దేవుడు మీ తల పైకి ఎత్తబోతున్నాడు. God will lift up your head. God will lift up your head. Hallelujah. You will not be put to shame. You will not be put to shame. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న మిమ్ములను దేవుడు సిగ్గు నొందనీయడు. ఈ మాట చూడండి. అబద్ధికుల భక్తిహీనులు సిగ్గుపడుతురు గాక, పాతాళం నందు వారు మౌనులయ్యుందురు గాక. యెహోవా నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నీవు నన్ను సిగ్గు నొందనీయకుము. అబద్ధికుల పెదవులు మోయబడును గాక, వారి గర్వము అసహ్యం అగపరచు నిమిత్తం నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. See, they are speaking against righteous people. They are speaking, so God will mute the lips of the wicked people. God will mute. మీ మీదకి తెలియని అనవసరమైన అబద్ధాలు, లైస్ చెప్తున్నారా జనాలు? Are there lies being spoken against you? Shall I pray that God will mute their lips? Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. In Jesus' name I pray. Mute every word that is coming against your children in the name of Jesus. యేసు నామములో mute it, Lord, in the name of Jesus. Let them be silenced, Lord, in the name of Jesus. కుటుంబాలలో సమాధానం డిస్ట్రాయ్ చేయాలని మాట్లాడుతున్న ప్రతి మాటని నజరేయుడైన God is hearing those words. దేవుడు వింటున్నాడు. You have to pray. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా దేవుని హస్తాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. Now you have to pray. May God mute, silence the lips of the people who speak lies against you. నీకు వ్యతిరేకంగా అబద్ధాలు మాట్లాడుతున్న వారి నోట్లు మూసివేయబడును గాక. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా అండి ఈ మాటలు? ప్రభువా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఓ హౌ అబండెంట్ ఈజ్ యువర్ గుడ్నెస్ which you have stored up for those who fear you and worked for those who take refuge in you in the sight of the children of mankind. ఎక్కడ చెప్పాడండి దావీదు? ఇదిగో శత్రువులు నా మీద ఉన్నారు, నా పొరుగు వారే అసహించుకుంటున్నారు, అనేకుల ముందు నిందాస్పదుడని అయిపోయాను, ఎటు చూసినా ప్రాబ్లం, నా దినములు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, మౌనినై ఉన్నాను, మాట్లాడలేకపోతున్నాను. ప్రభువా he was expressing all his distress. Now God is telling ఆయన యందు భయభక్తులు గల వారి మీద వారి కోసం దాచిపెట్టాడంట. హల్లెలూయా. ఇక్కడ 15th verse లో ఏమని చదువుకున్నాం? 14:15 యెహోవా నీ యందు నమ్మిక ఉంచినాను, నీ యందు నమ్మిక ఉంచినాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. వారికి ఈ 19th verse అప్లై అవుతుందండి. ప్రభువా ఇన్ని సమస్యల మధ్యలో నేను నీ వైపు తిరిగాను. Lord, among all these problems, Lord, I turn to you. ఇన్ని సమస్యల మధ్యలో నీ వైపు తిరిగాను, నీ యందు నమ్మిక ఉంచినాను కాబట్టి ఇదిగో ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన దాచి ఉంచిన మేలు. Those who say, Lord, ఇదిగో నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, my times are in your hands. If you say this prayer, నీ కోసం ఆయన ఒక మేలు దాచి ఉంచాడు. If you say, Lord, my times are in your hands, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన మీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అనేకమైన అవమానాల్లో నుంచి మీరు వెళ్తూ ఉండొచ్చు, అనేకమైన శోధనలో నుంచి మీరు వెళ్తూ ఉండొచ్చు, అనేకమైన డిస్ట్రెస్ లో నుంచి మీరు వెళ్తూ ఉండొచ్చు. నరుల ఎదుట సీక్రెట్ గా కూడా కాదు, ఆయన దాచి ఉంచిన మేలు నరుల ఎదుట చూపిస్తాడంట. Hallelujah. The blessing that he has hidden for you, he will give it to you in front of the mankind. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. Thank you, Father. Hallelujah. Oh, how abundant is your goodness which you have stored up for those who fear you and worked for those who take refuge in you in the sight of the children of the mankind. In the sight of the children of the mankind. Thank you, Lord. ప్రభువా నా కోసం నీవు దాచించిన మేలును బట్టి నీకు వందనాలు. మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాక్కల్హము మాన్పి వారిని నీ గుడారంలో దాచుచున్నావు. Hallelujah. How many of you want this blessing? And you cover in the cover of your presence, you hide them. In the secret place, God is hiding you. In the secret place, ఎక్కడుంటది సీక్రెట్ ప్లేస్? నీవు దేవునితో సంభాషించే స్థలమే సీక్రెట్ ప్లేస్. In the secret place, God is hiding you. No weapon of the enemy can come there. అక్కడికి ఏ చీకటి అంత
అంధకార శక్తి వచ్చి అక్కడ తాకలేదు. ఇన్ his secret place he is hiding you. He is hiding you from every trap of the enemy. He is hiding you from every scheme that is devised against you. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన స్కీమ్ నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. From the plots of men he is hiding you. హల్లెలూయా. నీ సన్నిధి చాటున దాచి ఉంచి ఉన్నావు. వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచి ఉన్నావు. You store them in your shelter from the strife of tongues. ఫిజికల్ అటాకే కాదండి, మాటలతో తూటాల్లాగా మిమ్మల్ని అవమానిస్తున్నా దాంట్లో నుంచి కూడా God is hiding you. God is protecting you. Hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఎవరు లేరు నా పక్షాన అనుకుంటున్నారా? God is your shelter. God is your refuge. Thank you, Lord. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Receive that deliverance. Receive that deliverance. Father, I thank you. Lord, we love you. We bless your name. ఇంత గొప్ప సహవాసం ఆయన పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం మనకి దయచేశాడు దేవుడు. God has given us the communion with the Holy Spirit. So ఈ సీక్రెట్ ప్లేస్ నీవు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయొచ్చు. You go to office, you can take this secret place. You go by car, you can take this secret place. Hallelujah. మీ ఇంట్లో ఆ గదిలోకి వెళ్తేనే ప్రార్థన అని కాదు. Wherever you are, you can have this direct contact with the Holy Spirit. Hallelujah. Hallelujah. You can carry this secret place wherever you go. You are a man of God, you are a woman of God, carrying the presence of God. Be hungry for the presence of God. Hallelujah, hallelujah. When you carry this secret place wherever you go, he is protecting you from the strife of tongues. ఇదిగో మాటలు తోటాల్లాగా మీకు గుచ్చుకోకుండా ఆయనే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని హత్తుకుంటున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. మనుషుల కపటోపాయములు అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచి ఉన్నావు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు. చూసారా అండి, ఎక్కడ మొదలు పెట్టాడు దావీదు మహారాజు ప్రార్థన? ప్రభువా, పొరుగువారు అసహించుకుంటున్నారు, అందరూ అసహించుకున్నారు, ఎక్కడ చూసినా ఈ మాటలే. ప్రభువా, ఇదిగో దినములు బహుదుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను అన్నాడు. మై డేస్ ఆర్ లైక్ మై ఇయర్స్ ఆర్ విత్ sighing and my strength is failing within me అన్నవాడు ఏమంటున్నాడు? Now he is saying, blessed be the Lord, for he has wondrously shown his steadfast love to me. See, look at his conclusion. The way he prayed. ప్రాకారము గల చోట ప్రభువా నీవు నన్ను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నావు. ప్రాకారము పట్టణంలో యెహోవా తన కృపను, ప్రభువా నీ కృపను నాకు చూపించావు. నీ కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించావు. నీకు వందనాలు. I'm crying out, I'm praying for this grace upon you. Hallelujah, hallelujah. If you are in ICU, if you are in the hospital, hallelujah, అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు నీకు ఆయన కృపను చూపిస్తున్నాడు. అద్భుతంగా God is providing for you. If you're believing God for a job, if you're believing God for a blessing, if you're believing God for పిల్లల కోసం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, దేనికోసం మీరు దేవుని దగ్గరికి వచ్చారు? అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి అడుగుదామండి. లార్డ్, బిల్డ్ మై స్పిరిచువల్ లైఫ్. దేవునికి కావాల్సింది ప్రభువా, ఇదిగో నా హృదయాన్ని నీ చేతిలో పెడుతున్నాను. యెహోవా, నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నాను. లార్డ్, ఐ ట్రస్ట్ యు. లార్డ్, ఐ లుక్ అన్ టు యు. నువ్వే నా దేవుడు అని అనుకున్న వాళ్ళకి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. Those who say, Lord, I trust you. Lord, you are my refuge. Those who say this prayer, he has kept some blessings specially for you. Hallelujah. And he will bless you in front of the watching world. Thank you, Father. భీతి చెందిన వాడనై నేను కనబడకుండా నేను నాశనం అయిపోతాను అనుకుంటుని ఆయనను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. ఈ మాటలు డైమండ్స్ లాగా లేవండి? డైమండ్స్ లాగా లేవా? బ్యూటిఫుల్ గా ఒక్కొక్క మాటని నెక్లెస్ లాగా చేసుకొని వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి. బ్యూటిఫుల్. భీతి చెందిన వాడనై అసలు నేను ఇంకా వేస్ట్ అనుకున్నాను ప్రభా నా కష్టంలో. ఎందుకు ప్రభా నాకు ఈ శోధన అనుకున్నాను. ఏంటి ప్రభా నా ప్రార్థనకి ఆన్సర్ లేదా అనుకుంటున్నాను. భీతి చెందిన వాడనై నిన్ను అర్థం చేసుకోలేదు ప్రభా అనుకుంటాం కదా అండి. సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి అనవసరమైన మాటలు అనుకుంటాం. దావీదు కూడా అన్నాడు, ఇక్కడ అంటున్నాడు, భీతి చెందిన వాడనై నీకు కనపడకుండా నేను నాశనం అయిపోయాను అనుకున్నాను ప్రభా. నీకు కనపడకుండా నాశనం అయిపోయాను, అయినా నేను నీకు మొరపెట్టగా, అంత భీతిలో నేను నీకు మొరపెట్టగా నీవు నా ధ్వని ఆలకించావు. దిస్ ఇస్ ద సీక్రెట్. అంత భీతిలో, అంత దుఃఖంలో కృంగిపోయి అలాగే ఏడుస్తూ కూర్చోవాలనుకుంటున్నారా? కఠినంగా ఉండాలనుకుంటున్నారా? మీ హృదయాన్ని సాఫ్ట్ గా చేసుకొని ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని ప్రార్థన చేయాలనుకుంటున్నారా? అంత కష్టంలో కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు
ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకించడమే కాదు, అసలు అద్భుతమైన డెలివరెన్స్ మీకు ఇస్తాడు. అద్భుతంగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఇక్కడ భీతి చెందిన వాడనాయి, నేను నీకు కనబడకుండా నాశనం అవుతున్నాను అనుకుంటుని అయినను నేను నీకు మొరపెట్టగా, అయినా సరే ప్రభా, ఇన్ని శోధనలు ఉన్నా సరే నేను నీకు మొరపెట్టగా నీవు నా ధ్వని ఆలకి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడను, గర్వముగా ప్రవర్తించే వారిని ఆయన గొప్ప ప్రతీకారం తెచ్చును. యెహోవా విశ్వాసులను కాపాడను. ఏ విషయంలో విశ్వాసం ఉంచుతున్నారు మీరు? వాట్ ఆర్ యూ బిలీవింగ్ గాడ్ ఫర్? Are you believing God for healing? Are you believing God for restoration? What are you believing God for? దేనికోసం నమ్ముతున్నారు? ఆయన విశ్వాసులను కాపాడను. ఆయన మీద విశ్వాసం ఉంచే వారిని ఆయన కాపాడుతున్నాడు. హీఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. యెహోవా కొరకు కనిపెట్టిన వారిలారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. దావీదు ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయి దిగొచ్చిన తర్వాత, ఏం పర్లేదు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పర్వాలేదు, భయపడబాకండి, నేను వెళ్ళొచ్చాను ఆ యొక్క గోతిలో నుంచి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన, ఇదిగో ఏ అపాయం రాకుండా నన్ను కాపాడే దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. హల్లెలూయా. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. ఆల్ యూ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. Troubles will try to depress you, put you down, but be strong because you are waiting upon the Lord, and he will not let you be put to shame. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, ధైర్యంగా ఉండండి, ధైర్యముగా ఉండండి. మీ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. ఇదిగో హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులు ఎదుట ఆయన భోజనపు బలను సిద్ధపరిచి, నీ తలను నూనెతో అభిషేకించి, నీ గిన్నె నిండి పొర్లినట్టుగా చేయించున్నాడు. హల్లెలూయా. వాట్ యు వాంట్ టుడే? ప్రభా, లార్డ్, ఐ వాంట్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లార్డ్, ఐ వాంట్ యు, లార్డ్, మోర్. హల్లెలూయా. ప్రభా, డీపర్ ఇంటిమసీ నాకు దయచేయి ప్రభా. ప్రభా, ఇదిగో నీ యొక్క ప్రేమను ఇంకొక డైమెన్షన్ లో నేను రుచి చూచినట్లుగా కృప చూపించు ప్రభా. ఎస్టాబ్లిష్ మై ఫీట్ లార్డ్. ప్రభా, నా పాదాలు స్థిరపరచు ప్రభా. హెల్ప్ మీ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ యువర్ లవ్. ప్రభా, నీ ప్రేమలో వేరు పారి స్థిరపడినట్లుగా కృప చూపించు ప్రభా, కృప చూపించు ప్రభా. హల్లెలూయా. ఐ స్పీక్ గాడ్స్ ఫేవర్ అపాన్ యు. యెహోవా ముఖ కాంతి మనందరి మీద ప్రకాశించును గాక, ప్రకాశించును గాక, ప్రకాశించును గాక. సైతాన్ మిమ్మల్ని చూసినప్పుడు హల్లెలూయా, దేవుని యొక్క వెలుగు మీ మీద చూడాలి. He should see God's grace, God's glory upon you, reflecting God's glory. Hallelujah. Don't ever believe the lies of the enemy. Satan యొక్క lies వినదు. Just because the application is rejected, just because you receive a bad report, don't believe the lies of the enemy. God is fighting your battle. God is fighting your battle. ఇదిగో ఊరికే నిలిచిన దేవుని సన్నిధిలో be still in the presence of God, for the Lord is fighting your battle. For the Lord is fighting your battle. Thank you, Father. Thank you, Lord. You are fighting my battle.